రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కొండేపిలో మాజీ మంత్రి, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ నాయకత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక వైఎస్ఆర్ విగ్రహం సెంటర్ నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు మాట్లాడుతూ, ఇది పేద ప్రజలను మోసం చేసే నైవంచిక పాలనని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సూపర్ 6 ను గాలి కొదిలేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలు భరించలేని భారాన్ని వారిపై మోపారని, వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సురేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాదాసి వెంకయ్యతో పాటు మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ సూపర్ 6కు షూరిటీ అది గాలి కొదిలేసి ఈరోజు ప్రజల మీద భారం మాత్రం గ్యారంటీ అయింది. సంపద సృష్టిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటుంటే ఏమో అనుకున్నాం. ప్రజల మీద భారం మోపుతూ ఛార్జీలన్నింటినీ పెంచుతూ, మరి ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు 15,000 కోట్లకు పెంచడానికి సిద్ధమై ఈరోజు సామాన్య ప్రజల జోబుకు చిల్లుపడి ఈరోజు వారి నడ్డి విరిగే విధంగా ఈరోజు ఈ యొక్క ట్రూ ఛార్జెస్ అని, ఈ యొక్క FPPCA ఛార్జీలని ఎడాపెడా ఈరోజు వాయిస్తూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇంత పెద్ద భారం. గతంలో కన్నా ప్రతి ఒక్క వినియోగదారుడికి కనీసం అంటే 30 నుంచి 35% అధికంగా భారం మోపే కార్యక్రమానికి ఈరోజు వారు సంసిద్ధులవుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఆందోళనకు గురై అల్లల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వారు ఇచ్చినటువంటి షూరిటీలు గాలికి వదిలేశారు. బాధుడు గ్యారంటీగా ఈరోజు ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రజల పక్షాన నిలబడి పోరాటానికి ఈరోజు రంగం సిద్ధం చేశాం. ఈరోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రోడ్డు బాట పట్టి ఈరోజు విద్యుత్ అధికారులకు, ఈ ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే 6,000 కోట్ల పైచులకు నవంబర్లో పెంచారో, జనవరిలో మళ్ళీ ఒక 9,000 కోట్లకు పెంచడానికి కార్యాచరణ సిద్ధమవుతున్నారో, వీటిని రెండింటినీ బేషరత్తుగా ఈ 15,000 కోట్ల రూపాయలు ఏవైతే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా విరమింపజేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితులకు, బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, SC ST కుటుంబాలకు 200 యూనిట్ల వరకు